హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి చరిత్రలోనే ఇది మొదటిసారి అని ఇంకా చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ సీఎం కేసీఆర్ గారు అయితే ఉన్నత విద్యా అధికారులతో అయితే సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం. సో ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణలోని 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షలు లేకుండానే విద్యార్థులంతా పాస్ కానున్నారు. గ్రేడింగ్ ద్వారా విద్యార్థులను పాస్ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇంటర్నల్ అసైన్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ గారు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 10వ తరగతి విద్యార్థులంతా ఇంటర్మీడియట్కు ప్రమోట్ కానున్నారు. మొత్తం 5,43,903 మంది విద్యార్థులు పాస్ కానున్నారు. అదేవిధంగా డిగ్రీ పీజీ పరీక్షల నిర్వహణపైన త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం సూచించింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం. సో సీఎం కేసీఆర్ గారు అయితే ఉన్నత విద్యాధికారులతో అయితే సమీక్ష నిర్వహించారు. సో గ్రేడింగ్ అసైన్మెంట్ ఇంటర్నల్ ద్వారా అయితే మనకి మార్కుల ఆధారంగా అయితే ప్రమోట్ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఇక మనకి ఎంత మటుకు అనేది అయితే 5,43,903 మంది అయితే పాస్ కానున్నారు. సో ఇంటర్మీడియట్కి ఇంకా ప్రమోట్ చేయాలని అయితే సీఎం గారు కేసీఆర్ గారు అయితే ఉన్నత అధికారులని ఆదేశించినట్టయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం. సో మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.